రైట్, ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. తెలుగు రాష్ట్రాల్లో ట్వీట్ వార్ నడుస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్ లో జనసేన సభను పోలీసులు అడ్డుకోవడంతో పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎవరు జాగీరు కాదని, జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. అయితే దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్ సింగిల్ గానా పొత్తుతోనా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు నిర్మాత బండ్ల గణేష్ కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చారు. తాజాగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పరోక్షంగా ప్రకాష్ రాజ్నే ప్రస్తావిస్తూ ట్వీట్ చేయగా ప్రకాష్ రాజ్ కూడా కౌంటర్ ఇచ్చారు. నాయకుడి మాటే అంతిమం. ఆయన మార్గంలో దెయ్యాలను భూతాలను ఎవరూ చూడలేదు. ఏదో ఒప్పు ఏది తప్పో ఆయనకు మాత్రమే తెలుసు. మీ సందేహాలను పక్కన పెట్టండి, నోరు ముయ్యండి, ఏం ప్రశ్నలు వేయకుండా నాయకుడిని అనుసరించండి అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్లో ఎక్కడా ప్రకాష్ రాజ్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. అయితే ప్రశ్నలు వేయకండి అనటంతో ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ పై స్పందించారు. మీ సందేహాలు ఆపేయండి, మీ నాలుకను సైలెంట్ చేయండి, ప్రశ్నించకుండా నాయకుడిని అనుసరించండి అంటే అర్థం ఏంటి? మేం గొర్రెలం కాదు, బానిస బ్రతుకు బ్రతకటానికి. ఈ బెదిరింపులొద్దు నాగబాబు గారు, ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడినైనా, నేనే నాయకుడిని అనుకున్న వాడినైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది, అర్థమైందా అంటూ కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. ఇక 2 రోజుల క్రితమే ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో మీరొస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా, అది చెప్పి రండి అంటూ పవన్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్కు ఘాటైన రిప్లై ఇచ్చారు. ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవడివి, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. అప్పటి నుంచి ఈ ట్వీట్ వారు కొనసాగుతూనే ఉంది. మరి తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్కు నాగబాబు కౌంటర్ ఎలా ఇస్తారో వేచి చూడాలి.